ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? భారతీయుల్లో ముసలి కమలాసన్లా కనిపిస్తున్నానా? ముసలి గుంటనక్కలా కనిపిస్తున్నావు. అదేంటమ్మా అంత మాట అన్నావు? అయినా నీకు పిల్ల జల్ల అంటే మేం తప్ప ఎవరున్నారు చెప్పు. అందుకే ఇల్లు మా పేరు మీద రాసేయి. ఓవర్ యాక్షన్ చేయకు. పెళ్లి గురించి అడిగితే రాని దగ్గు ఇల్లు గురించి అడిగితే వస్తుందా? మెథరేటింగ్ అమ్మా, ఆపుకోలేకపోయాను. మర్యాదగా ఇల్లు మా పేరు మీద రాస్తావా లేదంటే నేను చంపేనా? చంపొద్దు, రాసేస్తాను వద్దు, చంపొద్దు. విడాకులు తీసుకున్న మగోడు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదా? తాగేసి రోజు వచ్చి పిల్లాన్ని కొట్టేసేవాడంట, అందుకే వదిలేసింది. వాడికి మ్యాటర్ లేదని మన పిల్ల వదిలేసిందే. డైవర్స్ అయితే మగోడిది ఒకటిదే తప్పు ఉంటుంది ఏంట్రా? వాస్తవానికి అమ్మాయి అంటే నాకు ఇష్టమే, వదిలితే మళ్ళీ దొరకదేమని భయం. నాకు నీ ఇష్టం కంటే నీ కరువే ఎక్కువ కనపడుతుంది. మగాళ్ళకో మనసు ఉంటుందని, దానికి మనోభావాలు ఉంటాయని ఈ సొసైటీ ఎప్పుడో మర్చిపోయింది. ఈ కాలంలో పెళ్లి చేసుకోవడానికి ఉన్న కారణాలు డైవర్స్ తీసుకోవడానికి ఉండట్లేదండి. డోంట్ జడ్జ్ లాయర్ బై హిజ్ లవర్. అది డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అండి. వావ్, యు ఆర్ క్లవర్. అన్నిటినీ ఈజీగా తీసుకొని మర్చిపోవడం నీకు అలవాటని నాకు బాగా తెలుసు. శుభం. ఏంటి వీళ్ళందరూ మన టీం మెంబర్సా? టైం అవుతుంది, కుర్రను భోజనానికి పంపాలన్నా. సార్కి బ్లాక్ కాఫీ ఇచ్చే టైం అయింది. అంటే డేటా ఆన్ చేశాను, ఆంటీలందరూ మెసేజ్లు చేస్తున్నారు. ఆపే. ఏంటి ఆ అమ్మాయి కూడా డివోర్స్డా? మరి లేకపోతే జెంజీ గర్ల్స్ వస్తారా ఏంటి? జాబ్ ఉంది, ఆ జాబ్కు ఓనర్ కూడా వెనకాలే ఉన్నారు.